హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు స్నేహాస్ యూనివర్స్. మీ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరూ ఏమి అనుకుంటున్నారో అవి అన్నీ జరగాలి. మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏం తీసుకున్నారు అవన్నీ కూడా తీరాలి అని అనుకుంటున్నా. మీరు ఏమేం మేనిఫెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఈ ఇయర్లో అవి మీరు హ్యాపీనెస్తో మేనిఫెస్ట్ చేసుకొని సాధించుకుంటారు అని అనుకుంటున్నాం. ఇవాళ నేను ఒక టాపిక్ అంటే నాకు కమెంట్స్లో రాసిన దాని గురించి చెప్దామనుకుంటున్నా. ఏంటంటే, తొందరగా మ్యారేజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అని కొందరు రాశారు. వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ముందుగా ఈ వీడియోని లైక్ అయితే ఎక్కువ మంది చేయండి. కొంతమందికి ఇది ఉపయోగపడవచ్చు, కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు. కాకపోతే మీరు లైక్ చేయడం వల్ల రీచ్ అనేది పెరిగి ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగపడడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ముందుగా ఏం చేయాలి అంటే, ఏ మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అన్నా ఏదైనా చేసేదానికన్నా ముందు మీరు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి, మీరు ఒక అబ్బాయి అయినా ఒక అమ్మాయి అయినా ఎలాంటి అమ్మాయి కావాలి లేదంటే ఎలాంటి అబ్బాయి కావాలి అని అనుకునే ముందు నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, ఈ క్వాలిటీస్ అని రాసుకోండి ఒక పేపర్లో. అవి రాసుకున్న తరువాత ఆ క్వాలిటీస్ మీలో ఉన్నాయో లేదో అనేది డెఫినెట్గా చెక్ చేసుకోండి. మీరు ఒక అబ్బాయికి ఇంత శాలరీ ఉండాలి, ఇంత మనీ అనేది వాళ్ళకి ప్రాపర్టీస్గా ఉండాలి, ఒక మదర్ అండ్ ఫాదర్ ఉండాలి, లేదంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్ అయి ఉండాలి వాళ్ళు, లేదంటే ఓన్లీ సన్ అయి ఉండాలి అలా, లేదంటే వాళ్ళు ఫేర్గా ఉండాలి, లేదంటే వాళ్ళకి కైండ్నెస్ ఉండాలి, ఇంకా ఇంకా ఏమేమి అనుకుంటున్నారో మీరు అవన్నీ ఒక పేపర్లో మీకు ఏ పాయింట్స్ కావాలో అన్నీ ఒక పేపర్లో రాసుకోండి. మీకు అవన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు చెక్ చేసుకోండి. ఆ ప్రతి పాయింట్ ఏమేమి రాసుకున్నారో అన్నీ మీకు ఉన్నాయా లేవా అంటే, మీరు చాలా వేరియేషన్ ఉంది అనుకోండి. సపోజ్ అనుకుందాం, అబ్బాయి శాలరీ ఒక 15 lakhs అలా పర్ యానం అని అనుకుందాం. ఒక సంవత్సరంకి 15 లక్షలు ఆ అబ్బాయి సంపాదిస్తున్నాడంటే, మీకు కనీసం ఒక 10 పైనే ఉంటే మీరు అలా చూడండి. అంతేగాని నాకు 1 lakh లేదా 2 lakhs అలా వస్తాయి, జస్ట్ 2 lakhs 3 lakhs ఇప్పుడే స్టార్ట్ అయ్యి నేను ఒక 15 lakhs లేదంటే 20 lakhs ఉన్న అబ్బాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటే, ఆపోజిట్ పర్సన్ కూడా అలానే ఆలోచిస్తారు కదండి. నేను కూడా ఒక 20 lakhs సంపాదించే అమ్మాయినే, అంటే తను అంత సంపాదిస్తున్నాడు అనుకో, నాకు నియర్గా ఉన్న శాలరీ ప్యాకేజ్ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకుందామని. ఎంత కాకపోయినా ఒక 5-6 lakhs వరకు అంటే వేరియేషన్ చూస్తారు, కానీ మరీ ఎక్కువ తక్కువ అంత అయితే వాళ్ళు కూడా చూడరు కదా. మనం చూసుకున్నప్పుడే కొంచెం అన్నీ అంటే మనకి దగ్గరలో ఉన్నాయా లేదా. ఇప్పుడు ప్రాపర్టీస్ చూసుకున్నా కూడా మనకి ఏం ప్రాపర్టీస్ లేవు అని, అబ్బాయి ఒక రిచ్ ఫ్యామిలీ అంటే ఒక 30-40 crores అలా ఉన్న అబ్బాయిని చూసుకుందాం అలా అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చూడరు కదా, అలాంటి వాళ్ళని ఇష్టపడరు కదా. ఏదో చాలా అంటే చాలా రేర్ కేసెస్లో అలా జరుగుతుంటాయి. మ్యాక్సిమం కేసెస్లో అయితే అలా జరగవు. లవ్ మ్యారేజ్ అయినా సరే మీకు పేరెంట్స్ అనేవాళ్ళు అపోజ్ చేయడం అలా జరుగుతూ ఉంటాయన్నమాట. మీరు చూసుకున్నప్పుడే అన్నీ వాళ్ళు మనకు సెట్ అవుతారా లేదా అలా అని చూసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు, మీ ఫ్యామిలీ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మాయి అంటే నార్మల్ కలర్ అంటే కొంచెం బ్రౌనిష్ కలర్ అలా ఉన్న అబ్బాయి మటుకు ఫేర్గా ఉండాలి. అలానే అబ్బాయి కూడా తను కొంచెం వీటిష్ కలర్ ఉన్న అమ్మాయి మటుకు చాలా అంటే చాలా ఫేర్గా ఉండాలి అలా అని చూస్తూ ఉంటారు కదా. అది కొన్ని సిచ్యువేషన్స్లో అమ్మాయి మనీ గురించి అయినా లేదంటే అబ్బాయి అయినా మనీ గురించి అలా కాంప్రమైజ్ అయ్యి ఏదో చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ చాలా సిచ్యువేషన్స్లో అయితే అలా జరగవు అనమాట. వాళ్ళకి దగ్గర కలర్స్లోనే చూసుకుంటారు కూడా. మనకి ఆ అమ్మాయి అబ్బాయికి కొంచెం స్లైట్లీ
అంటే కొంచెం అమ్మాయి అబ్బాయి కన్నా ఫేర్గా ఉన్నట్టు మ్యాచెస్ అందరూ చూస్తూ ఉంటారు కదండి. అంటే ఉంటాయి కలర్ వేరియేషన్స్ కూడా, హైట్ వేరియేషన్స్ కూడా. చాలామంది వాళ్ళు ఒక 5 ఫీట్ ఉండి ఒక 6 ఫీట్ అబ్బాయి కావాలి, 6+ అలా అంటారు. వాళ్ళు కూడా అనుకుంటారు కదా, ఎందుకంటే నేను మాకు తెలిసిన వాళ్ళనే చూసాను అనమాట. ఒక అబ్బాయి 6 ఫీట్ ఉండేవాడు, ఒక అమ్మాయి ఏమో 5 ఫీట్. వాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ ఆ అమ్మాయి హైట్ చాలా తక్కువ ఉంది, నేను చేసుకోను అని ఆ అబ్బాయి అనేసాడు. వాళ్ళేమో అబ్బాయి 6 ఫీట్ వాడే కావాలి అలా అని చూశారు. నాకు ఆ అమ్మాయి హైట్ తక్కువ ఉంది వద్దు అనేసి వాళ్ళు చేసుకోలేదు. అలా చూస్తారు కదా, అంటే కొంచెం హైట్ ఈడు జోడు చూడడానికి బాగుండాలి అని అంటారు కదా. అలా మీకు వాళ్ళు ఇంకా మీరేమేమి మీరు కైండ్నెస్, హెల్పింగ్ నేచర్ అలా రాశారనుకోండి. మీరు సంపాదించిన దానిలో మీ పేరెంట్స్ కాదు, మీరు సంపాదించిన దానిలో ఎంత వేరే వాళ్ళకి అంటే హెల్ప్ చేస్తున్నారు. ఎవరైనా ఆర్ఫనేజెస్కి ఇవ్వడం, లేదంటే ఓల్డ్ పీపుల్కి ఇవ్వడం, లేదంటే ఇంకెవరికైనా చదివించడం లాంటివి చేయడం, ఇంకా లేదంటే ఇంకెవరికైనా మళ్ళీ మీరు ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి అనుకోండి, మీకు ఓన్గా ఇల్లు కట్టుకోవాలి అలా అని, లేదంటే ఓన్గా ఒక బైక్, కార్ అలా, అవి చిన్న చిన్నవి. కానీ ఇల్లు అనేది కొంచెం పెద్దది కదా, ఎక్కువ మనీతో కూడి ఉన్నది కాబట్టి మీరు ఎలా సేవ్ చేస్తున్నారు, మీరు ఆపోజిట్ పర్సనే సేవ్ చేస్తున్నాడా లేదా అలా అని కాదు. మీరు సేవ్ చేస్తున్న వాళ్ళు అయితేనే ఆపోజిట్ పర్సన్ కూడా సేవ్ చేస్తున్నాడా లేదా, లేదంటే హెల్ప్ చేస్తున్నారా లేదా అలా అని చూడాలి. మీరు ఓన్లీ ఆపోజిట్ పర్సన్లోనే అన్నీ అలా ఉండాలి, నాలో ఏం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే అది చాలా అంటే చాలా రేర్ సిచ్యువేషన్స్లోనే అవుతాయి. మీరు ఆపోజిట్ పర్సన్ నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవి అన్నీ మీలో ఉన్నాయో లేవో అని ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఉంటే ఖచ్చితంగా మీరు అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళే మీకు అవుతారు. ఒకవేళ అలా లేదు, నా దగ్గర ఏం లేవు అనుకోండి, ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ అమ్మాయి అనేది ఇండిపెండెంట్గా తన కాళ్ళ మీద తను నిలబడడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే తన సంపాదన తనకి ఉండాలి. అబ్బాయి ఎంత సంపాదిస్తున్నాడో సంపాదించట్లేదు, ఒకవేళ అబ్బాయి ఒక సంవత్సరానికి ఒక 3 లక్షలు 4 లక్షలు సంపాదించిన వాడు అయి ఉండొచ్చు. కానీ మీది మీరు అమ్మాయి అనేది సంపాదించుకోవడం, అమ్మాయికి ఒక ఎంత తక్కువైనా సరే తన కాళ్ళ మీద తను, అంటే తను ఖర్చు పెట్టే వాటికి తను సంపాదించుకునే స్టేట్లో మటుకు ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేది మీరు ఈ విషయాన్ని మటుకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ మ్యారీడ్ లైఫ్లో అయినా ఒకవేళ ఆపోజిట్ పర్సన్ ఎవరు ఒక అమ్మాయి అయినా లేదంటే అబ్బాయి అయినా సంపాదించకపోతే వాళ్ళకి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అనేది చాలా అంటే చాలా వేరియేషన్స్ చూస్తారు. మీరే ఒక సంపాదించే అమ్మాయికి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది, సంపాదించకుండా ఓన్లీ ఇంట్లో ఉండే అమ్మాయికి లేదంటే అబ్బాయికి రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుంది అని మీ రెస్పెక్ట్ అలానే కాకుండా ఆ అమ్మాయి వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారనమాట. ఎలా అంటే ఆ అమ్మాయి నన్ను ఏం చేసినా వదలదు, ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని, లేదంటే ఆ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని. ఒకవేళ మీరే ఇండిపెండెంట్గా మీ సంపాదన మీరు చూసుకోగలిగారు అనుకోండి, అమ్మో ఈ అమ్మాయికి ఏదైనా అంటే లేదంటే ఏం చేస్తే ఈ అమ్మాయి నన్ను వదిలేస్తుంది ఏమో అన్న భయం అనేది వాళ్ళకి ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీ మ్యారీడ్ లైఫ్లో ఎప్పుడు ఇద్దరికి రెస్పెక్ట్ అనేది ఇచ్చి పుచ్చుకునేది ఈక్వల్గా ఉండాలి. ఒకరికి ఎక్కువ రెస్పెక్ట్, ఒకరికి తక్కువ రెస్పెక్ట్ అలా ఏమి ఉండదు. అది పాతకాలంలో అలా పేరెంట్స్ దగ్గర ఉండవచ్చు, కానీ ఇప్పుడు అలా ఏం కాదు. ఎవరైనా ఏమైనా అంటే మనకి తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా, అలా డైలీ అంటూ ఉంటే లేదంటే ఎప్పుడో ఒకసారి అయినా సరే అలా రిపీట్ అవుతూ ఉన్నా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని మీది మీరు సంపాదించుకుంటే మీకు ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే మీరు నన్ను ఎందుకు అంటున్నారని క్వశ్చన్ కూడా చేయగలరు. అలా అని ఎక్కడ మీరు గొడవలు పడండి అని నేను ఏం అనట్లేదు.
మీరందరూ హ్యాపీగా మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళతో ఉండాలి అనుకుంటున్నాం. మీరు ఫస్ట్ మటుకు ఒక పేపర్లో అన్నీ రాసుకొని మీకు వాళ్ళకి అన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని. ఎక్కడో ఏదో సిచ్యువేషన్లో మ్యాచ్ అవ్వవు, అంటే మ్యాచ్ అవ్వలేని వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, కానీ మ్యాక్సిమం ఇలా మ్యాచ్ అయినవే అవుతాయి అన్నమాట. మీలో ఏవైనా ఒక్కటి మైనస్ ఉన్నా మీరు ఎదుటి పర్సన్ నుంచి అది ఎక్స్పెక్ట్ చెయ్యవద్దు. అది మట్టుకు జాగ్రత్తగా మీ బ్రెయిన్లో అనేది ఉంచుకోండి. ఇవన్నీ అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఏవైనా అప్లై చేసుకోండి. అప్పుడు మీరు ఏ పర్సన్ని మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నారో అలాంటి పర్సన్ని మీరు ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటారనమాట. మీరే నాకు మళ్ళా కమెంట్ సెక్షన్స్లో కమెంట్ కూడా రాసి చెప్తారు, మీరు అన్నట్టే నేను ఇలాంటి అబ్బాయి నేను ఎలా అనుకున్నాను అలాంటి అబ్బాయినే పెళ్ళి చేసుకున్నాను అని. మీ అందరూ ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోదు. లైక్ చేయడం వల్ల వీడియోకి రీచ్ అనేది చాలా పెరుగుతుంది. మీ అందరూ అలానే షేర్ కూడా చేయండి. షేర్ చేయడం వల్ల ఇంకా చాలామంది తెలియని వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట మ్యారేజ్ అనే దానికి. కొందరు ఇంట్లో వాళ్ళు చెప్పారు కదా పలానా వాళ్ళు మంచివాళ్ళు అలా చేసేసుకుందాం, మంచివాళ్ళు కరెక్ట్నే, కానీ వాళ్ళు మనకి ఎంత కరెక్ట్ అవునా కాదా అని మీ లైఫ్ మీరు ముందుగా డిసైడ్ చేసుకోండి. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ని మీ అందరూ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే కిందన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.